ఎట్టకేలకు సాయిధరం తేజ్ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. లాస్ట్ ఇయరే ఆయన పెళ్లి గురించి మాట్లాడితే సోలో బ్రతికే సో బెటర్ అని ఆయన సినిమా నుంచి ఒక డైలాగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంత త్వరగా ఆయన మళ్ళీ అది కూడా లవ్ మ్యారేజ్ అంటున్నారు. నిజమేనా లేకపోతే రూమర్ అనుకోవచ్చా? సో ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ సాయిధరం తేజ్ గారు ఒకళ్ళు అనమాట. సో ఆయనకి ఇంతకుముందు ఆల్రెడీ వేరే వేరే హీరోయిన్లతో లవ్ అఫైర్లు ఉన్నాయని, మధ్యలో రజీనా గారి పేరు, ఇంకెవరెవరో పేర్లు వచ్చి రాశికన్న పేరు కూడా వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు, ఎందుకంటే వాళ్ళంతా ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నామని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎవరెవరు వాడు సందీప్ కృష్ణ గారు, సాయిధరం తేజ్ గారు, అల్లు శిరీష్ కానీ, ఇంకా సో అండ్ సో హీరోస్, మీడియం స్కేల్ హీరోస్ అందరూ, అట్లానే మీడియం స్కేల్ హీరోయిన్స్ అందరూ కూడా ఒక వాట్సాప్, వాళ్ళందరూ ఒక టైంలో స్టార్ట్ అయ్యారు, ఒక వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్గా ఉంటున్నారు అనమాట. సో దానిలోంచి పుట్టిన రూమర్స్ ఇవన్నీ. ఒకరికొకళ్ళు పేరప్ అని చెప్పి ఎవరో ఒక మాట ఏదో పార్టీలో ఫోటో దిగితే దాన్ని పట్టుకుని ఇంకా అదే నిజం అనుకుని నమ్మేసే ఒక ఇదిలో ఉండిపోయారు అన్నమాట జనాలు. సో బట్ అయితే ఇండస్ట్రీలో ఆయన ఎవరిని ప్రేమించలేదు, కానీ పర్సనల్గా బయట ఎవరినో ప్రేమించారో ఆ విషయం ఇంట్లో చెప్తే ఒప్పుకోవట్లేదు అని ఆయన సమస్యలో ఉంటే, మన బాస్ మెగాస్టార్ గారికి ఎంతో ప్రియమైన మ్యాన్లుడు కాబట్టి ఆయన వెళ్ళి సెటిల్ చేశారంట మ్యాటర్ని ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో బాస్ ఎప్పుడు ఒక స్టెప్ ముందు ఉంటారు. ఎందుకంటే ప్రేమ వివాహాన్ని యాక్సెప్ట్ చేయడంలో ఆయనకున్న గొప్ప మనసు. ఎందుకంటే ఎగ్జాంపుల్ వాళ్ళ డాటర్స్నే తీసుకోవచ్చు. వాళ్ళు ప్రేమించామని చెప్పగానే ఆలోచించి, పవన్ కళ్యాణ్ గారు వద్దు సీరియస్ అయినా కూడా చిరంజీవి గారు ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేశారు. దాని గురించి ఎక్కడ కూడా ఆయన ఎక్కువ ప్రస్తావించడానికి ఇష్టపడరు, కానీ బట్ ఆయన యాక్సెప్ట్ చేశారంటే ఆయన గొప్ప హృదయం అక్కడే అర్థం చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ప్రేమించిన ఉపాసన గారిని ఆయన యాక్సెప్ట్ చేశారంటే ఆయన నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అట్లానే ఇంట్లో పిల్లలందరికీ వరుసగా పెళ్ళిళ్ళు చేస్తూ వచ్చారు. సో ఈరోజు సాయిధరం తేజ్ గారు టర్మ్ వచ్చినప్పుడు ఆయన పర్సనల్గా అడిగి తెలుసుకుని ఎవరైతే ఇష్టపడుతున్నాడో ఆయన చెప్పలేకపోతున్నారు ఇంట్లో, ఆ చెప్పే విధానాన్ని ఈయన పద్ధతిలో డీల్ చేసి, సో ఇట్లా ఈ కారణాల మీద తీసుకోవచ్చు అని ఆయన డీల్ చేసి సెటిల్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు సాయిధరం తేజ్ గారు అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు ఒక భరోసా, ముగ్గురు మామయ్యలు ఉన్నారు ఏదన్నా అయితే చూసుకోవడానికి అని చెప్పి. వాళ్ళందరూ కూడా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ అంటే ఎంత ప్రియమైన మేనల్డ్ అని అక్కడ తెలిసిందనమాట. ఎందుకంటే వాళ్ళలో అందరిలో కూడా టెన్షన్ ఉంది, అతనికి ఏమైనా అవుతుందేమో, తను సేఫ్గా రావాలని. ఎందుకంటే మేనల్లుడు అంటే ఎవరికైనా మాత్రం ప్రేమ ఉంటుంది. సో ఖచ్చితంగా మరి మెగా ఇంటి మేనల్లుడు అంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు స్పెషల్ పర్సన్. సో ఆయన కూడా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. ఫెయిల్యూర్స్ అనేవి మధ్య మధ్యలో వస్తుంటాయి, బట్ ఒక సక్సెస్ కొడితే అది ఎక్కువ కాలం మాట్లాడుకుంటారు అనమాట. సో మరి అట్లా అయితే సాయిధరం తేజ్ గారి హ్యాపీ లైఫ్ అయితే ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో జరగబోతుంది. ఆయన మ్యారేజ్ చేసుకోబోతున్నారు. సో అది జీవితాంతం ఆయన అయితే గుర్తుపెట్టుకుంటారు. పెళ్లి పెద్దగా అంటే ఈ పంచాయతీ పెద్దగా చిరంజీవి గారు అని చెప్పి. సో మరి ఆయనకి ఎంతో సినిమాల్లో లైఫ్ ఇచ్చి, అలాగే లైఫ్లోనూ లైఫ్ ఇచ్చిన చిరంజీవి గారి గురించి ఆయన ఖచ్చితంగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మరి చిరంజీవి గారు ఇంకా ఇలాంటి పంచాయతీలు ఎన్ని చేస్తారో, ఎంతమంది లైఫ్స్ నిలబెడతారో చూడాలి.